వెల్కమ్ టు హిట్ టీవీ. ఇవాళ మనతో రమేష్ గారు ఉన్నారు. సో వెల్కమ్ రమేష్ గారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య ఆన్‌లైన్‌లో మన ఇండియాలో యూత్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, లేదా ఫేస్‌బుక్‌లో కానివ్వండి, ఇలాంటి సోషల్ మీడియా యాప్స్‌లో ఏంటంటే రెగ్యులర్‌గా స్టాక్ చేస్తూ ఉంటారనమాట. అంటే అబ్బాయిలు అమ్మాయిల్ని, అమ్మాయిలు అబ్బాయిల్ని అలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్టాకింగ్ చేసే యాక్టివిటీ అసలు ఆ స్టాకింగ్ అనేది నేరమా? కాదా? స్టాకింగ్ అనేది తప్పకుండా నేరమే అండి. మన ఇండియాలో ద మోస్ట్ రిపీటెడ్ అఫెన్స్ అండ్ విమెన్ అంటే అమ్మాయిల పైన జరిగేటువంటి నేరాల్లో అమ్మాయిల గురించి పెట్టే కేసుల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ అఫెన్స్ ఏంటంటే ఇది స్టాకింగ్. మన ఐపీసీ సెక్షన్ 354D ప్రకారంగా కేసు పెడతా ఉంటారు. సో మన ఈ భారతీయ శిక్షా సంహితలోని సెక్షన్ 354D ఐపీసీ ఏం చెప్తుందంటే, ఒకసారి ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ పదే పదే అమ్మాయి వెంట పడ్డము, అలాగే తను మానిటర్ చేయడము, ఇది స్టాకింగ్ కిందకి వస్తుంది. మీకు తెలుసు ఒకప్పుడు మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేవు కాబట్టి ఒక అమ్మాయి వెంట పడాలంటే ఆడ తప్పకుండా మంచి బట్టలు వేసుకొని ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి వెంట పడుతూ పోయేవాళ్ళు. ఇప్పుడేంటి, ఆమెకు స్మార్ట్ ఫోన్ ఉంది, వీడికో స్మార్ట్ ఫోన్ ఉంది, ఆమె యాక్టివిటీస్ మొత్తం వాడు ఫాలో చేస్తూ ఉంటాడు. ఆమెకి ఇష్టం లేకపోయినా సరే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడము, అది స్టాకింగ్ కిందకి వస్తుంది. లైక్ కొట్టడము, షేర్ కొట్టేసి ఆమె గురించి నువ్వు అంటే ఇష్టం అని చెప్పడము, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఆమెకి ఇష్టం లేకున్నా సరే నాతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పేసి మెసేజ్ పెట్టి బలవంతం చేయడము, ఈ విధంగా చేయడాన్ని స్టాకింగ్ అంటారు. ఓకే. స్టాకింగ్లో 2 రకాలని చెప్పుకోవచ్చు. కొంతమంది అమ్మాయిలకు చాలా ఇష్టం ఉంటుంది, అబ్బా నా వెనకాల వీడు పడుతుండు వాడు పడుతుండు అని చెప్పేసి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇద్దరికి కన్సెంట్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు, సినిమాలకు వెళ్తారు, షికారాకి వెళ్తారు, అంతా బాగానే ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ ఒకవేళ అమ్మాయికి సంబంధం కుదిరింది అనుకోండి, పెళ్లి సంబంధం కుదిరింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? చెప్తుంది ఆమె, నా వెంట పడకు నాకు సంబంధం గురించి చెప్తాను. ఇన్ని రోజులు బాగా ఎంటర్టైన్ చేసుకున్నారు ఇద్దరు, వాడు ఆగుతాడా? ఆగడు. వాడు మళ్ళీ వెంట పడతాడు, ఇది కేసు పెడతారు. నాకున్న కొంతమంది పోలీస్ ఫ్రెండ్స్ చెప్పే విషయం ఏంటంటే, ఫస్ట్ ఇద్దరు కలిసే ఉంటున్నారు, సడన్గా ఒక మ్యాచ్ కుదిరేసరికి చివరికి అమ్మాయి హ్యాండ్ ఇస్తుంది, వీడు పోయి ఆ అమ్మాయి వెంట పడుతుంటాడు, ఆమె వచ్చి ఆ కేసు పెడుతుంది. ఇక్కడ మన చట్టాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, అనుమతి అంటే కన్సెంట్ ఉన్నంత వరకు నువ్వు ఏం చేసినా సరే వీలవుతుంది. ఒక్కసారి నాకు నో అని అమ్మాయి చెప్పిందంటే నో ఈజ్ నో, దట్స్ ఇట్. యూ కెన్ నాట్ ఫోర్స్ హర్ టు బికమ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్, కాంట్ ఇన్సిస్ట్ ఫర్ ఎనీథింగ్. సో నో అంటే నో అంతే అన్నట్టు. కాబట్టి మనకి ఏం చెప్తుందంటే చట్టం, ఒక అమ్మాయి ఇష్టం లేదు అనుకున్నప్పుడు అమ్మాయి వెంట పడకూడదు, బలవంతంగా పడడము, ఆమెతో బలవంతంగా స్నేహం చేయడానికి ప్రయత్నించడము, అంటే ఒక ఫిజికల్గా కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఈ విధంగా అమ్మాయి వెంట పడితే మాత్రం ఫస్ట్ టైం అయితే 3 years వరకు జైలు శిక్ష ఉంటుంది. ఓకే. ప్లస్ ఫైన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కాకుండా ఒకవేళ మళ్ళీ రిపీటెడ్గా ఎవరైనా చేశాను అనుకోండి, సెకండ్ టైం మళ్ళీ చేస్తే మళ్ళీ అప్పుడు ఏమైనా ఎటువంటి శిక్ష ఉంటుంది? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అలా కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. పోలీసులు ఎవరైతే ఈవ్టీజింగ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి కొన్నిసార్లు కేసు పెట్టినా కూడా వాడు ఏం చేస్తుండు, నా పైన కేసు పెడతామని చెప్పేసి వాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆ అమ్మాయి వెంట ఫాలో కావడము, అమ్మాయిని బెదిరించడం ఇట్లా జరుగుతుంది. నెక్స్ట్ టైం కనుక అంటే ఇదే నేరం చేసిన వ్యక్తి తిరిగి అదే నేరం చేస్తే మాత్రం 5 years వరకు జైలు శిక్ష ఉంటుంది, ప్లస్ జరిమానా కూడా ఉంటుంది. At first instance 3 years, but the same offense is being repeated by the same accused person second time, he will be getting 5 years imprisonment plus fine. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చాలామంది లైట్ తీసుకుంటారు, అంటే నేను వెంట పడుతున్నా కదా ఏమనుకోవట్లేదు అనుకుంటారు. అట్లా కుదరదు. అలా కేసు పెట్టారంటే అనవసరంగా, ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది చాలామందికి, అలాగే వర్కింగ్ మెన్ కూడా. జనరల్గా టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒక అమ్మాయిని కామెంట్ చేసినప్పుడు కొద్దిమంది ఓకే యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా, దే ఆర్ బికమింగ్ గుడ్ ఫ్రెండ్స్. కానీ వెన్ షీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ హర్ పర్సనల్ రీజన్స్, బట్ స్టిల్ ఇఫ్ వుడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రెండ్షిప్, షీ ఈజ్ సేయింగ్ జస్ట్ నో చెప్పినప్పుడు ఆపేయండి, అంతే, ఏం చేయలేము. తిరిగి చేస్తే మాత్రం తిరిగి చేస్తే తప్పకుండా జైలు శిక్షణ పెరుగుతుంది. చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి. తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళు విమెన్ సేఫ్టీ గురించి షీ సేఫ్ అని, హాకాయ్ అని, షీ టీమ్స్ అని, వాట్సాప్ నెంబర్స్ అని చెప్పేసి, అటు రాచకొండ కమిషనరేట్ కావచ్చు, సైబరాబాద్ కమిషనరేట్ కావచ్చు, హైదరాబాద్ కమిషనరేట్ కావచ్చు, చాలా స్ట్రింజెంట్గా యాక్షన్స్ తీసుకుంటున్నారు, ఎస్పెషలీ ఫర్ విమెన్ సేఫ్టీ. ఈవెన్ ఇఫ్ యూ ఓపెన్ షీ సేఫ్ యాప్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ SOS ఆప్షన్, మ్యాక్సిమం టైంకి వచ్చేసి పోలీసులు టైంకి వచ్చేసి హెల్ప్ చేస్తారు. మనం ఇంత ముందుకు చెప్పిన డీజీపీ గారు చెప్పినట్టు మన తెలంగాణలో an average of
7 మినిట్స్లో పోలీస్ వెహికల్ అమ్మాయిని రీచ్ అవుతుంది. అంత పర్ఫెక్ట్గా మన పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే అమ్మాయిల పట్ల అఫెన్సెస్ చేస్తారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అంత ముందుకు మనకు ఐపీఎస్ సత్యనారాయణ సార్ ఉన్నప్పుడైతే మీకు తెలుసు, సార్ అంటే ఒక్కొక్కడికి డైఫర్లు తడిచిపోతాయి నేరస్తులకి. అంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఈ సో డౌన్ టు ఎర్త్. ఏ విక్టిమ్ వచ్చినా సరే అప్పట్లో కమిషనరేట్కి కూర్చొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి ధైర్యంగా ఉండాలని చెప్పేసి మేమున్న భరోసా కల్పించిన వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్ ఎవరంటే సత్యనారాయణ సార్ దాంట్లో. సో లెట్ us స్టాప్ దీస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. లెట్ us క్రియేట్ ఎ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద విమెన్. ఎస్. సో విన్నర్గా స్టాకింగ్ అంటే అందరూ లైట్ తీసుకుంటారు కానీ ఇంత సీరియస్గా ఉంటుందని మీతో మాట్లాడాక తెలిసింది. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ.